సహజ సౌందర్యాలకు నిలయమైన పార్వతీపురం మన్యం జిల్లా మరో పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకుంటోంది. జలపాతాల ఖిల్లాగా పేరు పొందిన ఈ ప్రాంతంలో మరో మణిహారం చేరింది. సాలూరు మండలం కొదమ గిరిజన పంచాయతీ పరిధిలో మహాలొద్ది జలపాతాన్ని రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మన్యం జిల్లాను మరో ఆంధ్ర ఊటీలా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మహాలొద్ద జలపాతానికి శాశ్వత రహదారి కోసం 6 కిలోమీటర్ల రోడ్డును 6 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్నట్లు ప్రకటించారు. ఈ రోడ్డు పూర్తయితే పర్యాటకం పెరగడంతో పాటు స్థానిక గిరిజనులకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని మంత్రి తెలిపారు. ట్రెక్కింగ్ గైడ్లతో కమ్యూనిటీ డ్రివెన్ టూరిజం అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. ఇక ఇదే అంశంపై జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డితో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్. మన్యం జిల్లా ఇది ప్రకృతి అందాలకి ప్రకృతి సోయగాలకి పుట్టినిల్లు. అయితే ఇక్కడున్న గిరిజన ప్రాంతాలు ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందడానికి ప్రతి ప్రభుత్వం కూడా తన హయాం వచ్చేసరికి తనకంటూ కృషి అనేది చేస్తుంది. అయితే ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఇక్కడున్న మన్యం జిల్లా ఏదైతే పార్వతీపురం మన్యం జిల్లాలో కూడా ఇక్కడున్న పర్యాటక ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందడానికి అన్ని రకాలు కూడా ప్రస్తుతం ఈరోజు మహాలొద్ద అనే ఒక వాటర్ ఫాల్ని అయితే ఈరోజు ప్రారంభించింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే స్థానిక మంత్రి సంధ్యారాణి కావచ్చు, ఇక్కడున్న స్థానిక జిల్లా అధికారులు కావచ్చు, పూర్తి స్థాయిలో అందరూ కూడా ఇక్కడ చేరుకొని ఈ ప్రారంభాన్ని అయితే చాలా అట్టహాసంగా ప్రారంభించారు. అయితే ఈ లొద్ద జలపాతానికి సంబంధించి ఇక్కడున్న ఈ స్థానికంగా ఉన్న ఇక్కడున్న గిరిజన ప్రాంతాల ప్రజలందరూ కూడా సుమారుగా ఇక్కడ ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి చూసుకుంటే కనుక సుమారుగా ఇక్కడి వరకు కూడా పూర్తి స్థాయిలో ఒక 90 కిలోమీటర్ల దూరం ఇక్కడ వరకు రావాలి. అలాగే ఏదైతే పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించిన ఇక్కడున్న జిల్లా కేంద్రం నుంచి అయితే మనం చూసుకున్నట్టయితే సుమారుగా 50 కిలోమీటర్ల దూరం నుంచి కూడా ఇక్కడికి ప్రయాణించి ఇక్కడ రావాలి. అయితే ఇక్కడికి వచ్చే మార్గం మధ్యంలో మాత్రం చాలా వరకు కూడా మార్గం అనేది చాలా ఘాట్ రోడ్లో ఉంటుంది, చాలా ప్రమాదకర స్థాయిలో ఉంటుంది. అయితే ఇక్కడున్న గిరిజన ప్రాంతాలందరూ కూడా అభివృద్ధి చెందాలన్న కేవలం అక్కడున్న ఈ అభివృద్ధి ఉద్దేశం ఒక్కటే భాగంగానే ఇక్కడ గిరిజన ప్రాంతాలన్నింటినీ కూడా అభివృద్ధి చేసే భాగంలోనే దీన్ని మొదలుపెట్టడం జరిగింది. అయితే ఇక్కడున్న ఈ జలపాతం ప్రారంభించిన తర్వాత సుమారుగా ఇక్కడున్న గిరిజన ప్రాంత ప్రజలందరికీ కూడా చాలా వరకు కూడా ఉపాధి వస్తుందని కూడా కొంతవరకు మనం చెప్పుకోవచ్చు. ఇక్కడున్న ఏ రకంగా అంటే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఈ లొద్ద గ్రామానికి సంబంధించి ఈ లొద్ద వాటర్ ఫాల్ అనేది సుమారుగా ఆల్ ఇండియాలోనే ఉన్న వాటర్ ఫాల్స్లో అతిపెద్ద వాటర్ ఫాల్స్ ఏవైనా ఉంటాయి అందులో ఒకటిగా ఇది కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఆంధ్రాలో ముఖ్యంగా పూర్తిగా ఆంధ్రప్రదేశ్లోనే ఒక అతిపెద్ద వాటర్ ఫాల్ కూడా దీన్ని మనం చెప్పుకోవచ్చు. చాలా సర్వాంగ సుందరంగా ఉన్న ఈ వాటర్ ఫాల్కి అయితే మాత్రం మన్యం జిల్లాలో అటు గిరిజనాభివృద్ధికి ఇటు పర్యాటనాభివృద్ధికి కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయితే శ్రీకారం చుట్టుకుంది. అయితే గిరిజన అభివృద్ధి ప్రాంతాలకు సంబంధించి నేడు తాజాగా అయితే మహాలొద్ద గ్రామానికి సంబంధించి లొద్ద వాటర్ ఫాల్స్ని అయితే ప్రారంభించున్నారు. అయితే ఈ పర్యాటక కేంద్రంలో ప్రస్తుతం అయితే మాత్రం ఇక్కడ ఉన్న గిరిజన అభివృద్ధి ముఖ్యంగా జయంగా ఇక్కడ ఉన్న జిల్లా కలెక్టర్ కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, అటు ఎన్డీఏ ప్రభుత్వం కావచ్చు ముఖ్యంగా దాన్ని ఒక అంశంగా తీసుకుంది. అయితే దీనికి సంబంధించి ఇక్కడ ఉన్న జిల్లా కలెక్టర్ మనతో ఉన్నారు. ప్రభాకర్ రెడ్డి గారిని అడిగి మనం తెలుసుకుందాం ఇక్కడ ఉన్న గిరిజన అభివృద్ధి ఏ రకంగా చెందబోతుంది, పర్యటన ఏ రకంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు అనేది చెప్పండి. ఇక్కడ గిరిజన అభివృద్ధి ఎలా చేయాలనుకుంటున్నా అసలు ఈ ప్రాంతానికి ఉన్న ప్రత్యేకతను ఎలా చెప్పాలనుకుంటున్నారు? తూర్పు కనుమల్లో ఉన్నటువంటి మన్యం జిల్లాలో అడవులు, కోనలు, కొండలు, లోయలు మధ్యలో ఉన్నటువంటి అద్భుత జలపాతాలని ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి ఒక పర్యాటక కార్యక్రమాన్ని మన్యం జిల్లా యంత్రాంగం చేపట్టడం జరిగింది. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు జిల్లాలో పూర్తి స్థాయిలో పర్యాటకాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా మనకున్నటువంటి అవకాశాలన్నింటినీ కూడా గుర్తించడం జరిగింది. ముఖ్యంగా ఇది సహజ సిద్ధమైనటువంటి జిల్లా, వ్యవసాయ ఆధారిత జిల్లా,
మొత్తం కూడా కొండలు కోణలతో నిండి ఉంది. వీటిలో ఉన్నటువంటి ఈ అద్భుత సౌందర్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటి వరకు కూడా దారులు లేకపోవడం వల్ల కావచ్చు, దూరంగా ఉండడం వల్ల కావచ్చు, కొండ కోణలు దాటితే తప్ప వీటిని అందుకోలేకపోవడం కావచ్చు. ఈ కారణాల చేత ఇవి ఇప్పటి వరకు కూడా ప్రజలు ఎవరికి కూడా స్థానికులకు కూడా కేవలం నియర్బై ఉన్నటువంటి గ్రామాలకు మాత్రమే తెలుసు, కానీ జిల్లాలో చాలామందికి తెలియదు. కానీ ఇప్పుడు జిల్లాలో ఉన్నటువంటి అన్ని జలపాతాలను కూడా గుర్తించి ఒక్కొక్క దాన్ని వెలికి తీసుకొస్తూ ఉన్నాం. వీటిలో ఇప్పటి వరకు 6 పూర్తయి ఈరోజు 7 జలపాతం స్టార్ట్ చేయడం జరిగింది. నిజానికి ఈరోజు 2 జలపాతాలని ప్రారంభించడం జరిగింది. ఒకటి లొద్ద, రెండవది మహాలొద్ద జలపాతం. ఈ మహాలొద్ద జలపాతం యొక్క ప్రత్యేకత ఏంటంటే రాష్ట్రంలోనే అతిపెద్ద జలపాతాల్లో ఒకటి, అద్భుతమైనటువంటిది. సంవత్సరం పొడవునా కూడా నీళ్లున్నటువంటి జలపాతం ఇది. అలాగే సాహసోపేతంగా ఎవరైతే కనీసం 2 కిలోమీటర్లైనా నడవగలరో వారికి ఇది అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా 5-6 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయగలిగేటువంటి వాళ్లకు చాలా ఇష్టమైనటువంటి ప్రదేశం ఇది. కొండలు దాటుకుంటూ కోనలు దాటుకుంటూ ఈ మహాలొద్దాకు చేరినప్పుడు కలిగేటువంటి అనుభూతి అద్భుతమైనటువంటిది. మస్ట్ సీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటే ఖచ్చితంగా మహాలొద్దా ఒకటి ఉంటుందని చెప్పి నేను నమ్ముతున్నాను. ఈ మహాలొద్దా ద్వారా అలాగే జిల్లాలో ఇలాంటి పర్యాటక ప్రదేశాలన్నింటినీ కూడా వెలికి తీసుకురావడం ద్వారా ఇప్పటికే మనకు 2 నుంచి 3 లక్షల మంది ఈ 3 నెలల్లోనే జిల్లాని పర్యటించడం జరిగింది.